17 ఏళ్ల హిందూ యువకుడిని దారుణంగా హత్య చేస్తే ఎవ్వరూ నోరు మెదపరు. కానీ ఆ హత్య చేసిన మతోన్మాదిని ఎన్కౌంటర్ చేస్తే మాత్రం విమర్శలతో విరుచుకుపడిపోతారు. యోగి అడ్డా యూపీలో సరిగ్గా ఇదే జరుగుతోంది. సూర్య ప్రతాప్ చౌహాన్ అనే యువకుడిని బక్రీద్ రోజు అసద్ అతని గ్యాంగ్ దారుణంగా హత్య చేసింది. ఈ హత్యను స్వయంగా అసద్ తండ్రి ప్రోత్సహించాడు కూడా. ఈ ఘటనపై ఒక్క విపక్ష నేత కూడా నోరు మెదపలేదు. కానీ అసద్ను అరెస్ట్ చేసే క్రమంలో జరిగిన ఎన్కౌంటర్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఆ వ్యవహారమే ఇప్పుడు యూపీ పాలిటిక్స్ను షేక్ చేస్తోంది. ఇంతకీ బక్రీద్ రోజున ఘజియాబాద్లో అసలు ఏం జరిగింది? సూర్య ప్రతాప్ హత్యపై నోరు మెదపని సమాజ్వాదీ పార్టీ అసద్ ఎన్కౌంటర్పై ఎందుకు విమర్శలు చేస్తోంది? ఈ మొత్తం వ్యవహారంపై యోగి ప్రభుత్వం ఇచ్చిన క్లారిటీ ఏంటి? లెట్స్ వాచ్. యూపీని షేక్ చేస్తున్న యోగి ఎన్కౌంటర్ యాక్షన్. హిందూ యువకుడిని హత్య చేసిన ఉన్మాది హతం. ప్రతిపక్షాలకు యోగి మార్క్ క్లియర్ కట్ క్లారిటీ ఏంటి? యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ సీఎంగా కంటే నేరస్తుల పాలిట కాలయముడిగానే గుర్తింపు తెచ్చుకున్న లీడర్. క్రిమినల్స్, గ్యాంగ్స్టర్లను ఎన్కౌంటర్ చేయడం, వారి ఆస్తులను బుల్డోజ్ చేయడం వంటి చర్యలు యోగిని పొలిటీషియన్లలో టాపులో నిలబెట్టాయి. క్రైమ్ చేసింది హిందువా ముస్లిమా అని చూడరు. నేరం ఎవరు చేసినా చట్టానికి చిక్కకుండా తప్పించుకుంటే బుల్లెట్ దించే వరకు ఆగరు. యోగి ఈ దూకుడును ప్రతిపక్షాల ముందు నుంచి తప్పుబడుతూనే ఉన్నాయి. హిందువులపై దాడులు జరిగినప్పుడు నోరు విప్పడానికి కూడా వెనుకడే సమాజ్వాదీ వంటి విపక్ష పార్టీలు ముస్లింల విషయంలో క్షణం ఆలస్యం చేయకుండా యాక్షన్లోకి దిగిపోతాయి. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా మారిపోయిందని, మైనారిటీలకు రక్షణ లేకుండా పోయిందని మూకుమ్మడిగా విమర్శలకు దిగుతాయి. రీసెంట్ గా జరిగిన ఒక ఎన్కౌంటర్ విషయంలోనూ అది చేస్తున్నాయి. బక్రీద్ రోజున ఒక హిందూ యువకుడిని దారుణంగా చంపేస్తే నోరు విప్పని విపక్షాలు ఆ హత్యకు పాల్పడిన అసద్ను ఎన్కౌంటర్ చేయగానే నానారాద్ధాంతం చేస్తున్నాయి. ఈ అంశమే యూపీ పాలిటిక్స్ ను షేక్ చేస్తోంది. ఈ దృశ్యాలు కాలేజీ పిల్లల మధ్య చిన్నపాటి ఘర్షణకు సంబంధించినవి కావు. ఒక్కడిని చేసి అతి కిరాతకంగా కత్తులతో చంపిన ఉన్మాదపు ఘటనకు సజీవ సాక్ష్యాలు. మే నెల 28న బక్రీద్ పండుగ రోజున ఘజియాబాద్ లో జరిగింది దారుణం. హత్యకు గురైంది 17 సంవత్సరాల సూర్యప్రతాప్ చౌహాన్ అనే యువకుడు. అతన్ని చంపింది అసద్ అండ్ గ్యాంగ్. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితులు అసద్, ఫర్హాన్, అతీఫ్. మృతుడు సూర్యప్రతాప్ చాలా కాలంగా స్నేహితులు. వీరికి ఒక బైక్ రైడింగ్ విషయంలో గొడవ జరిగింది. దీంతో కక్ష పెంచుకున్న అసద్ తన స్నేహితులతో కలిసి హత్యకు ప్లాన్ వేశాడు. ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత దారుణమైన విషయం ఏంటంటే అసద్ తండ్రి ఈ హత్యను ప్రోత్సహించాడు. సూర్యప్రతాప్ తో వివాదాన్ని అసద్ తన తండ్రి నవాబ్ కు చెప్పాడు. దీంతో నవాబు ఎలాగైనా సూర్యప్రతాప్ కు గుణపాఠం చెప్పాలని తన కొడుకును రెచ్చగొట్టాడు. దీంతో అసద్ తన స్నేహితులతో కలిసి ప్రణాళిక రచించాడు. అసద్ కు ఫర్హాన్ ఓ కత్తిని అందించాడు. అనంతరం వాణ్ణి ఈరోజు అంతం చెయ్యి అంటూ తండ్రి నవాబ్ కూడా రెచ్చగొట్టాడు. దీంతో వారంతా కలిసి సూర్యప్రతాప్ను చుట్టుముట్టారు. సూర్యను అసద్ కత్తితో పొడిచాడు. మరోవైపు సూర్యప్రతాప్ చౌహాన్ తప్పించుకోవడానికి ప్రయత్నించిన అసద్ అతన్ని పొడిచి చంపాడు. తండ్రి రెచ్చగొట్టడం వల్లే ఆగ్రహంతో ఉన్న అసద్ తన స్నేహితులతో కలిసి సూర్యప్రతాప్ను హత్య చేశాడు. ఖోడా ప్రాంతంలో సూర్యప్రతాప్ చౌహాన్ పై అసద్, అతని అనుచరులు కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాల పాలైన సూర్యప్రతాప్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. మరి ముఖ్యంగా బక్రీద్ రోజునే హత్య జరగడంతో హిందూ సంఘాలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టి నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాయి. వెంటనే యూపీ పోలీసులు రంగంలోకి దిగారు. ఈ కేసులో 5గురిని నిందితులుగా గుర్తించిన పోలీసులు ఘటన జరిగిన వెంటనే 3గురిని అరెస్ట్ చేశారు. అయితే ప్రధాన నిందితుడు అసద్ పరారీలో ఉండడంతో అతన్ని అరెస్ట్ చేసేందుకు 50,000 రివార్డు ప్రకటించారు. అతన్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. మే 30న అసద్ ఆచూకీ తెలిసింది. అసద్ తన అనుచరుల వద్ద నుంచి డబ్బులు తీసుకుని నగరం విడిచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఖోడా, ఇందిరాపురం పోలీస్ స్టేషన్ల సంయుక్త బృందాలు పలు ప్రాంతాల్లో బ్యారికేడ్లు ఏర్పాటు చేసి నగరం విడిచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఖోడా, ఇందిరాపురం పోలీస్ స్టేషన్ల సంయుక్త బృందాలు పలు ప్రాంతాల్లో బ్యారికేడ్లు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో బైక్ పై వస్తున్న అసద్ను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం
ప్రయత్నం చేయగా అతడు పోలీసులపై కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు అసద్దును లొంగిపోవాలని కోరినప్పటికీ వినిపించుకోకుండా పోలీసులపై కాల్పులు జరిపాడు. ఫలితంగా పోలీసులు కూడా అసద్దుపై ఫైరింగ్ జరిపారు. ఈ కాల్పుల్లో అసద్ గాయపడగా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనలో ఓ పోలీస్ అధికారి కూడా గాయపడగా అతడు చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలం నుంచి నాటు తుపాకీ బైకును స్వాధీనం చేసుకున్నారు. అసద్తో పాటు ఉన్న మరో వ్యక్తి పరారీ కావడంతో అతగాడి కోసం గాలిస్తున్నట్టు యూపీ పోలీసులు తెలిపారు. थाना खोड़ा क्षेत्र के अंतर्गत 28 तारीख को एक दुखद घटना हुई थी, जिसमें असद नामक युवक के द्वारा सूर्य चौहान को चाकू मार दिया गया था और जिसमें इलाज के दौरान सूर्य चौहान का देहांत हो गया था। उनके परिजनों के द्वारा दी गई तहरीर के आधार पर थाना खोड़ा में सुसंगत धाराओं में मुकदमा पंजीकृत किया गया था और 5 अभियुक्तों को आरोपी बनाया गया था। इसमें 3 अभियुक्तों की गिरफ्तारी तत्काल पुलिस के द्वारा कर ली गई थी और शेष अभियुक्त शेष थे, जिसमें से मुख्य आरोपी असद फरार था और उसके ऊपर पुलिस टीम के द्वारा 50,000 रुपये पुरस्कार की घोषणा भी की गई थी। आज पुलिस टीम को यह सूचना प्राप्त हुई थी कि असद अपने कुछ साथियों से मिलने थाना खोड़ा क्षेत्र में आने वाला है और उनसे पैसे लेकर के वो भागने की फिराक में था। पुलिस टीम के द्वारा तत्काल कार्रवाई करते हुए इस पूरे क्षेत्र में कॉम्बिंग की जा रही थी। మరోవైపు అసద్ ఎన్కౌంటర్ పై సూర్యప్రతాప్ చౌహాన్ కుటుంబ సభ్యులు స్పందించారు. తన కుమారుని అతి దారుణంగా హత్య చేశారని పేర్కొన్నారు. మిగిలిన నిందితులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని సూర్యప్రతాప్ తల్లి డిమాండ్ చేశారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ ప్రసాద్ మౌర్య హంతకులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇక్కడే సమాజ్వాదీ కాంగ్రెస్ పార్టీలు సీన్లోకి వచ్చాయి. సూర్యప్రతాప్ హత్యపై నోరు మెదపని ప్రతిపక్ష పార్టీలు అసద్ ఎన్కౌంటర్ ను రాజకీయం చేయడం మొదలుపెట్టాయి. యూపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఉమాశంకర్ పాండే ఎన్కౌంటర్ ను ప్రశ్నించారు. నేర నియంత్రణకు ఎన్కౌంటర్ పరిష్కారం కాదని చట్టబద్ధమైన న్యాయ ప్రక్రియ ద్వారా నేరస్తుల్ని శిక్షించాలని అన్నారు. ముఖ్యంగా సమాజ్వాదీ పార్టీ ప్రతినిధి అమిక్ జామై సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా చేసిన ఒక పోస్టు పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సూర్య చౌహాన్ అసద్ ఇద్దరు స్నేహితులని ఒకే వీధిలో నివసించేవారని అమీకు జామై పేర్కొన్నారు. సూర్యకు అసద్ సోదరితో ఉన్న స్నేహం అసద్కు నచ్చలేదని, ఈ వివాదం వల్లే అసద్ కుటుంబం ఇల్లు మారినప్పటికీ వారి పరిచయం కొనసాగిందని, చివరికి ఇదే సూర్య ప్రాణాల మీదకు తెచ్చిందని ఆయన రాశారు. మొదట సూర్య కుటుంబానికి న్యాయం జరిగిందని అంటూనే మరుసటి లైన్లలో పోలీసులు అసద్ను ముందే అదుపులోకి తీసుకున్నారని, ఆ తరువాతే ఎన్కౌంటర్ చేశారని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం మీడియా కలిసి దళితులు, ముస్లింలు, బ్రాహ్మణులు లేదా యాదవులు నిందితులుగా ఉన్నప్పుడు ఆ అంశాన్ని ద్వేషాన్ని పెంచడానికి వాడుకుంటున్నాయని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపైనే ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఒక యువతితో స్నేహం ఉందనే నెపంతో ఓ యువకుడిని ఇంత దారుణంగా కత్తులతో పొడిచి చంపడాన్ని ఈ రకంగానూ సమర్థించలేమని విమర్శిస్తున్నారు. ఒకవేళ అభ్యంతరాలు ఉంటే చట్టపరమైన మార్గాలు, పోలీసుల ఆశ్రయం వంటి ఉన్నాయి. కానీ ప్రాణాలు తీయడం తీవ్రమైన మతోన్మాదానికి నిదర్శనమని మండిపడుతున్నారు. విపక్షాల విమర్శలకు యోగి సర్కార్ కూడా అంతే తీవ్రంగా బదులిచ్చింది. యోగి ప్రభుత్వం మొదటించి చెప్తున్నట్లే నేరస్తుడి కులం లేదా మతం తమకు ముఖ్యం కాదని స్పష్టం చేసింది. ఒక అమాయక యువకుడిని బక్రీద్ రోజున అంత దారుణంగా చంపినప్పుడు నిందితుడిని పట్టుకునే క్రమంలో పోలీసులపై దాడికి దిగితే ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందని ప్రభుత్వం సమర్థించుకుంది. నేరస్తులకు యూపీలో చోటు లేదు అనే సందేశాన్ని మరోసారి స్పష్టం చేసింది. సమాజ్వాదీ కాంగ్రెస్ పార్టీలు కేవలం తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే హంతకులకు, గూండాలకు మద్దతుగా మాట్లాడుతున్నాయని యోగి ప్రభుత్వం తీవ్రంగా మండిపడింది. బాధితుడి కంటే హంతకుడిపైనే ప్రేమ చూపిస్తారా అని బీజేపీ నేతలు ప్రశ్నించారు. సూర్య చౌహాన్ అనే హిందూ యువకుడు క్రూరంగా చంపబడినప్పుడు నోరు విప్పని విపక్షాలు పోలీసులు నిందితుడిని ఎన్కౌంటర్ చేయగానే మానవ హక్కుల గురించి మాట్లాడడం వారి ద్వంద్వ విధానాన్ని చూపిస్తోందని విమర్శించారు. క్రిమినల్స్ ను ఏరిపారేయడానికి పోలీసులు ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే ప్రతి ఎన్కౌంటర్ ను అనుమానించడం ద్వారా విపక్షాలు యూపీ పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయని ప్రభుత్వం ఆరోపించింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై చట్టపరంగానే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది.